వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే టీడీపీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకు టికెట్లు ఇచ్చి మనం తప్పు చేశాం. ఈ మాట అంటోంది ఎవరో కాదు, చంద్రబాబు నాయుడే. ఆయన పశ్చాత్తాపడుతున్నారా నిజంగా ఈ విషయంలో అని చెప్పేసి మనం ఈరోజు టైటిల్ పెట్టున్నాం. చంద్రబాబు నాయుడు ఇటీవల కాలంలో తను ఎవరు పార్టీ సీనియర్ నేతలు కలిసినా, పార్టీకి సంబంధించి ఏదైనా సమావేశంలో ఆయన పాల్గొన్నా పదే పదే ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. నిజంగానే చంద్రబాబు నాయుడు ఈరోజు పశ్చాత్తాపడుతున్నారా, రిగ్రెట్ అవుతున్నారా అనే అంశం కంటే నిజంగా ఈ విషయంలో మాత్రం మళ్ళీ ఆయన్ని రీకాల్ చేసుకునే ప్రయత్నం చేసుకుంటా ఉన్నారు. ఇది కొంత అభినందించాల్సిన విషయమే. కానీ ఈరోజు నిజంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా మొన్నటి ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు టికెట్ల విషయంలో కొంత అవుట్ ఫోకస్ అయ్యారు. ఎందుకంటే నిజంగా టీడీపీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళని ఎంతో మందిని పార్టీలోకి తీసుకొచ్చారు. తీసుకురావడం ఒక ఎత్తు అయితే ఈవెన్ వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా హడావిడిగా టికెట్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ రోజు అటు జనసేన వచ్చి కలిసింది, బీజేపీ వచ్చి కలిశారు. 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి 52 రోజుల పాటు జైల్లో ఉండి బయటకు వచ్చిన సెంటిమెంట్ కూడా ఉంది. ఇలాంటి సందర్భంలో ఎన్నికలు వచ్చాయి. సో అటు బీజేపీకి జనసేన కూడా కొన్ని సీట్లు షేర్ చేయాల్సి వచ్చింది. అయితే మిగతా మెజారిటీ షేరింగ్లో టీడీపీనే ఉంది. అయినప్పటికీ ఆ సీట్ల పంపకాల విషయంలో గతంలో ఎప్పుడు లేని విధంగా కొంతమందిని ఓన్ చేసుకుంది పార్టీ. అప్పటికప్పుడు సీనియర్ నేతలను సైతం పక్కన పెట్టింది టికెట్లు ఇవ్వకుండా. సో అలాంటి వాళ్ళ కారణంగా ఈరోజు పార్టీ నిజంగా డ్యామేజ్ అవుతుంది అని చంద్రబాబు నాయుడు నిజంగా బాధపడతా ఉన్నారు. ఇది నిజమే. ఎందుకంటే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మనం చూసాం కావ్య కృష్ణారెడ్డి ఎప్పటి నుంచో ఉన్న మాలేపాటి సుబ్బన్నయ్యని పక్కన పెట్టి కావల్లో లాస్ట్ మినిట్లో వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన కావ్య కృష్ణారెడ్డికి ఆ పార్టీ టికెట్ ఇచ్చింది. ఎందుకంటే అక్కడ సామాజిక వర్గ సమీకరణాలు కావచ్చు, వీటిల్లో మాలేపాటి ఫిట్ కాలేదు అనే అంచనాలతో ఆయనకి టికెట్ ఇచ్చింది. నిజానికి మాలేపాటి ఎవరు లేని సమయంలో పార్టీకి వైఎస్ఆర్సీపీ అరాజక ప్రభుత్వం నడుస్తున్న సమయంలో కూడా మాలేపాటి అక్కడ కావల్లో వన్ సైడెడ్గా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఫైట్ చేశారు. ఆయన పక్కన పెట్టి కావ్యకి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తే ఆయన గెలిచారు మొత్తం కూటమి వేవ్లో. అయితే అప్పటి నుంచి కూడా మాలేపాటిని ఆయన ఇబ్బంది పెట్టిన తీరు కానీ, ఆయన అనుచరులను వేటాడిన విధానం కానీ, సో ప్రతి ఇష్యూలో మాలేపాటి నిజంగా పర్సనల్గా తీసుకున్నారు. ఆయన అనారోగ్యం మీదకి తెచ్చుకున్నారు. అటు ఆయనకి ఏదైతే నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినప్పటికీ కూడా దాని మీద కూడా అంతగా ఫోకస్ పెట్టలేకపోయారు ఆయన. సో హాస్పిటల్ పాలయ్యారు అనారోగ్యంతో, ఆఖరికి చనిపోయారు. ఆయన చావును తట్టుకోలేక వాళ్ళ అన్న కొడుకైన భానుచంద్ర కూడా చనిపోవడం జరిగింది. 2 రోజుల్లోనే ఇంట్లో 2 మరణాలు. ఎవరు జీర్ణించుకోలేని అంశం. సో ఇది జరిగిన తర్వాత మాలేపాటి అనుచరులు అంతా కూడా ఆయన మీద రియాక్ట్ అయ్యారు. కనీసం ఆయన అంత్యక్రియలకు, ఆ తర్వాత జరిగే ఉత్తరక్రియలకు ఎక్కడా కూడా వాళ్ళని వెళ్ళనివ్వకుండా వాళ్ళ అనుచరులందరినీ కూడా కట్టడి చేసిన ప్రయత్నంలో అనుచరులు మొత్తం కూడా అటు కావ్య మీద ఎదురుతిరిగే ప్రయత్నం చేశారు. లాస్ట్కి చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్ అయ్యి లోకేష్ స్వయంగా అక్కడికి వెళ్ళి మాలేపాటి కుటుంబాన్ని పరామర్శిస్తే కానీ ఆ అనుచరులు శాంతి కలగలేదు. లోకేష్ కూడా అటు ఆయన కూర్చోబెట్టుకుని ఎమ్మెల్యే కావ్యాన్ని క్లాస్ తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇది పార్టీని నిజంగానే డ్యామేజ్ చేసే అంశం, ప్రతిపక్షాలకు కూడా ఒక ఆయుధం ఇచ్చే అంశం. ఇక మనం చూస్తే తమ్మలపల్లి జయచంద్రారెడ్డి లాస్ట్ మినిట్లో ఆయన పెద్దిరెడ్డి అనుచరుడు అని ఇప్పుడు టీడీపీ వాపోతా వస్తుంది, కానీ ఆయన పెద్దిరెడ్డి అనుచరుడు అనేది ప్రపంచం మొత్తం తెలుసు. లాస్ట్ మినిట్లో అతను వస్తే అతనికి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో అతను ప్రభుత్వం ఏర్పడి 7.5 కూడా కాకముందే అటు కల్తీసారా వ్యవహారంలో అడ్డంగా ఆయన దొరికిపోయారు. చేతులు గాలేక ఆకులు పట్టుకున్నట్టు ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసినా ఆ బురద ఇప్పటికీ టీడీపీ కడుక్కుంటానే ఉంది. ఈ ఈ స్కామ్ వ్యవహారం, జోగి రమేష్ వ్యవహారం తెర మీదకి వచ్చినప్పుడల్లా జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చింది టీడీపీనే కదా అని వైఎస్ఆర్సీపీ ప్రచారం చేస్తూ ఉంది. సో పెద్దిరెడ్డి అనుచరుడు అని టీడీపీ నేతలు ఎంత గగ్గోలు పెట్టినా అందరూ కూడా పెద్దిరెడ్డి అనుచరుడికి ఎందుకు టికెట్ ఇచ్చారనే క్వశ్చన్ ఎదురవుతోంది టీడీపీకి. సో ఆయన అలా ఇరుక్కున్నారు. ఆయన అనుచరుడైన సురేంద్రని సస్పెండ్ చేసినా, ఆయన్ని సస్పెండ్ చేసినా, ఈరోజు జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేసినా కూడా టీడీపీ ఆ మరక్ కడుక్కోలేకపోతా ఉంది. ఇక వాళ్ళ అనుచరులైన అద్దెపల్లి బ్రదర్స్ని కూడా అరెస్ట్ చేసి జైల్లో ఉన్నారు ఈ రోజున. మరొక ఇష్యూ, సో అటు జయచంద్రారెడ్డి కూడా టీడీపీ బ్యాక్గ్రౌండ్ లేదు, ఇటు కావ్య కృష్ణారెడ్డి కూడా టీడీపీ బ్యాక్గ్రౌండ్ లేదు. ఇక అక్కడి నుంచి మనం చూసినట్లయితే పర్టికులర్గా ఇక్కడ లేటెస్ట్గా జరుగుతున్న ఇంకొక అంశం మనం చెప్పుకోవాలి. ఇక్కడ కొలికపూడి అంశం, తిరువురుకి సంబంధించి ఆయనకి ఎలాంటి టీడీపీ బ్యాక్గ్రౌండ్ లేదు. అమరావతి తరపున వాయిస్ వినిపిస్తున్న జేఏసీ నేతగా ఆయన ఎక్స్పోజర్ వచ్చింది. అలా మీడియా కూడా ఆయన ఫోకస్ చేసింది. అలాంటి నేత పార్టీలో ఉంటే పార్టీ వాయిస్ అసెంబ్లీలో వినిపిస్తారేమోనని చంద్రబాబు నాయుడు అనుకున్నట్టున్నారు. ఆయన కూడా కొంత మెతక వైఖరి ఫీల్ అయ్యారు ఈయన విషయంలో. ఈ క్రమంలోనే లాస్ట్ మినిట్లో ఆయనకి టికెట్ దక్కింది. ఈరోజు పార్టీ పరువును అడ్డంగా రోడ్డు మీద పెడుతున్నారు ఆయన. ఎప్పుడైనా విదిన్ ద బాక్స్ కూర్చొని మాట్లాడుకోవాల్సిన అంశాన్ని బయట సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఈరోజు పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారారు. చంద్రబాబు నాయుడు పిలిచి వార్న్ చేసినా, సస్పెండ్ దాకా వెళ్తామని ఒక ఏదైతే ఫీలర్స్ ఇచ్చినా బయటికి వేటిని కూడా ఆయన లెక్క చేయకుండా ఆయన ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఉన్నారు ఈరోజు కొలికపూడి శ్రీనివాస్. అలా మనం చెప్పుకుంటూ వెళ్ళాలంటే చాలా ఉన్నాయి. చాలామంది నేతలు ఉన్నారు ఇలాగ మాట్లాడి. జూనియర్ ఎన్టీఆర్ మీద మాట్లాడిన అనంతపురం ఎమ్మెల్యే కానీ,
ఇలా చాలా అంశాలు ఉన్నాయి. చాలామంది ఎమ్మెల్యేలు ఎలాంటి టీడీపీ బ్యాక్‌గ్రౌండ్ మనమంతా ఇలా కాంట్రవర్సీలో ఇరుక్కొని పార్టీకి తలనొప్పి తీసుకొస్తున్న వాళ్ళు, పార్టీని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరా అని మనం చూస్తే వాళ్ళెవరికీ కూడా టీడీపీ బ్యాక్‌గ్రౌండ్ లేదు. వాళ్ళు అప్పటికప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళో, లేకపోతే అప్పటికప్పుడు ఏదైతే పార్టీ అధిష్టానం ద్వారా ఫోకస్ అయ్యి ఎమ్మెల్యేగా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు. అంతెందుకు యార్లగడ్డ వెంకట్రావుకు సంబంధించి అనేక విమర్శలు వస్తా ఉన్నాయి. ఆయన ఎప్పటికప్పుడు ఖండించే ప్రయత్నం చేస్తున్నా బట్ అదే విమర్శలు వస్తా ఉన్నాయి. ఆయనకు కూడా టీడీపీ బ్యాక్‌గ్రౌండ్ లేదు. ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చారు. ఈవెన్ మన వసంత కృష్ణ ప్రసాద్ దాకా తీసుకుంటే దేవినేని ఉమాను పక్కన పెట్టి మరీ ఆయనకి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో అలా ఆయన మొన్న క్యాస్ట్ ఈక్వేషన్‌కి సంబంధించి ఒక కామెంట్ చేసి ఈ వివాదంలో ఇరుక్కున్నారు. ఆయనకైతే టీడీపీ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. బట్ అంత కాంట్రోవర్షియల్ పర్సన్ కాకపోయినా వ్యక్తిగతంగా అలా ప పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళో, లేకపోతే ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా టీడీపీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళో ఈరోజు పార్టీని వాళ్ళు ఓన్ చేసుకోలేకపోతా ఉన్నారు. పార్టీని అవగాహన చేసుకోలేకపోతా ఉన్నారు. అందుకే ఏదొకరు అంటే వాళ్ళకి పార్టీ అధిష్టానం అంటే భయం అనేదో, కన్సర్న్ అనేదో లేకుండా పోతుంది. అందుకే పదే పదే వాళ్ళు వివాదాలకు కేంద్ర బిందువులు అవుతా ఉన్నారు. ఇన్ కేస్ వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుందామా అంటే అది వైఎస్ఆర్‌సీపీకి ఒక ఆయుధం అవుతుందేమోనని పార్టీ అధిష్టానానికి కొంత అనుమానం, కొంత ఆందోళన. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గతానికంటే భిన్నంగా ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఆయన డిసిప్లినరీ యాక్షన్స్ అంటూ, క్రమశిక్షణ కమిటీలు అంటూ చాలా డిఫరెంట్‌గా యాక్ట్ చేసేవాళ్ళు. పార్టీ అధిష్టానం అంటే కొంత భయం ఉండేది. ఈరోజు చంద్రబాబు నాయుడు చేతులు కట్టేసిన విధంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేకపోతున్న పరిస్థితి. ఎందుకంటే సోషల్ మీడియా ఇంత వైరల్ అవుతున్న ఈ టైంలో వాళ్ళ మీద ఏ చిన్న యాక్షన్ తీసుకున్నా దాని మీద ఈకలు పీకే ప్రయత్నం జరుగుతూ ఉంది. సో ఇది అలుసుగా తీసుకుంటా ఉన్నారు ఇలాంటి వాళ్ళంతా. అందుకే చంద్రబాబు నాయుడు ఇప్పుడు బాధపడతా ఉన్నారు. చాలామంది పార్టీ బ్యాక్‌గ్రౌండ్ లేని వాళ్ళకి, వలసొచ్చిన నేతలకి, అప్పటికప్పుడు వైసీపీలో నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇవ్వడం ద్వారా నిజంగానే నేను తప్పు చేశా అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పటికైనా చాలా అవకాశం ఉంది. ఇప్పటికైనా సరిదిద్దుకునే ప్రయత్నం ఉంది. ఒకరి మీద గనక వేటేసే ప్రయత్నం చేస్తే మిగతా నేతలంతా కూడా సెట్ అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి మనం. మొన్న ఏదైతే మాజీ మంత్రి జయరాంకి సంబంధించి ఒక ఎంపీకి వర్సెస్ జయరాం అంటూ జరిగిన ఇష్యూలో ఏ స్థాయిలో ఎంపీని వాళ్ళు థ్రెటన్ చేశారు అనే చర్చ. జయరాం బ్యాక్‌గ్రౌండ్ కూడా టీడీపీ కదా! ఆయన కూడా వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తే. సో ఇలాంటి వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చి, ఇలాంటి వాళ్ళందరినీ పార్టీలో ప్యాంపర్ చేయడం ద్వారా వాళ్ళు ఈరోజు రివర్స్ అయ్యి వైసీపీ ఆ ఫ్లేవర్‌ని మర్చిపోలేకపోతా ఉన్నారు. అందుకే ఆ కంటిన్యూటీనే ఈరోజు టీడీపీలో కూడా కొనసాగిస్తా ఉన్నారు. ఇది పార్టీ అధిష్టానానికి ఇబ్బందులు తెచ్చిపెడుతున్న పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికైతే చంద్రబాబు నాయుడు ఈ విషయంలో రిగ్రెట్ అవ్వడంలో అయితే తప్పులేదు. బట్ ఇంకా టైం ఉంది కాబట్టి సరిదిద్దుకోవడానికి వీళ్ళని కరెక్ట్‌గా ఇప్పటికైనా ఆయన పాత చంద్రబాబుని చూపించేలాగా వీళ్ళని క్రమశిక్షణతో గాడిలో పెడితే ఈ తప్పులు దిద్దుకోవడం పెద్ద విషయమేమీ కాదు.